ఇప్పుడే ప్రైమ్ వీడియోలోని స్పైడర్ నోవార్ సీజన్ 1 కంప్లీట్గా చూడడం జరిగింది. ప్రైమ్ వీడియోలోని ఇప్పుడు కూడా వీక్లీ ఎపిసోడ్స్ లేదంటే ప్రీమియర్ టైంలోని 2 or 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్గా 8 ఎపిసోడ్స్ ఎంటైర్ సీజన్ మొత్తం కూడా ప్రైమ్ వీడియోలోనే రిలీజ్ అయిపోయింది. సో ఈ స్పైడర్ నోవార్ అనేది డిఫరెంట్ వెర్షన్ క్యారెక్టర్ అనమాట. సేమ్ ఈ టైప్ లో డిఫరెంట్ వెర్షన్ స్పైడర్ మ్యాన్ మీద అయితే యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యొక్క షో కూడా డిస్నీ ప్లస్ లో రిలీజ్ చేశారు. అది కూడా సూపర్ గా ఉంటుంది. పోతే ఈ డిఫరెంట్ వెర్షన్ స్పైడర్ నోవార్ అనేది యాక్చువల్లీ పీటర్ పార్కర్ క్యారెక్టర్ కామిక్స్ లోని. కానీ స్పైడర్ మ్యాన్ అంటే చాలా మందికి ఓన్లీ యంగ్ హీరోగా మాత్రమే తెలుసు కాబట్టి నికోలస్ కేజ్ ఒకప్పుడు గోస్ట్ రైడర్ గా ప్లే చేసిన యాక్టర్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు కదా, స్పైడర్ నోవార్ గా ఎలా చేస్తారు, కన్విన్సింగ్ గా ఉండదు, మ్యాచ్ కాలేరేమో అనే ఒపీనియన్ నాకు కూడా వచ్చింది ఇన్ఫాక్ట్. బట్ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఓల్డ్ ఏజ్ క్యారెక్టరే, అఫ్ కోర్స్ ఓల్డ్ ఏజ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ యొక్క స్టోరీస్ కూడా చాలానే మనం కామిక్స్లో చూస్తుంటాం. దాంతోపాటు ఇక్కడ పీటర్ పార్కర్ కాదు, బెన్ రాయిలీ స్కార్లెట్ స్పైడర్ అనే కామిక్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ని ఇక్కడ స్పైడర్ నోవార్గా చూపించబోతున్నారు. ఎలా ఉంటుందనే ఎక్సైట్మెంట్ ఉంది. నికోలస్ కేజ్ గారు చాలా 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 కన్విన్సింగ్ అయితే ఈ క్యారెక్టర్ని ప్లే చేశారనమాట. ఆ ఎమోషన్స్ కానీ ఆ క్యారెక్టర్ పడుతున్న సఫర్ అదంతా కూడా పర్ఫార్మెన్స్లోని చాలా న్యాచురల్గా వచ్చింది. వెబ్ సిరీస్లోని పక్కాగా న్యాచురల్ పర్ఫార్మెన్సే కావాలి కదా, సో మంచి యాక్టర్నే చూస్ చేసుకున్నారు అనిపించింది కాస్టింగ్కి. సో స్పైడర్ మ్యాన్ టు స్పైడర్ వర్స్ లాగా ఇప్పుడు డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు సోనీ వాళ్ళు ప్రైమ్ వీడియోతోని కొలాబరేట్ అయినట్టు ఇలా డిఫరెంట్ స్పైడర్ మ్యాన్స్ మీద కూడా స్టోరీస్ని కానీ స్మాల్ టీవీ షోస్ లేదంటే స్మాల్ టీవీ ఓటీటీ బేస్డ్ ఫిల్మ్స్ లాగా కూడా రిలీజ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ థియేట్రికల్గా కూడా రిలీజ్ చేయొచ్చు. కాకపోతే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి వాళ్ళు తీరు తప్పించి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట ఈ స్టోరీస్. ఎస్, సేమ్ కామిక్స్లోనే ఆ స్టోరీస్లోనే అండ్ ఆ క్యారెక్టర్స్ని డిఫరెంట్ టేక్లోని, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ కానీ శాండ్మ్యాన్ని కానీ డిఫరెంట్గా చూపించి అంటే డిఫరెంట్ వరల్డ్లోని కంప్లీట్గా సిచ్యువేషన్ అంతా కూడా యూనిక్గా మనకు అనిపిస్తుంది. కాబట్టి కామిక్స్లోనే ఇక్కడ కూడా బాగా వర్క్ అయింది ఆ డ్రామా కానీ ఆ సెటప్ కానీ. కాకపోతే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే స్పైడర్ నోవార్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లోని యూనిక్ థ్రిల్లర్ విజువల్స్ ని అందిస్తాయి. ఈ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ తీసుకున్న ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ మిస్టరీస్ని సాల్వ్ చేయడం కానీ ఇదంతా కూడా మనకి ఈ నోవార్ జాన్రాలోని చాలా థ్రిల్లర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ హిచ్కాక్ గారు కానీ డేవిడ్ ఫించర్ గారి థ్రిల్లర్స్ కానీ ఈ నోవార్ జాన్రాలోని చాలా ఫిల్మ్స్ ఉంటాయి. హాలీవుడ్లోని ఎన్నో క్లాసిక్స్ ఉంటాయి. సో దాని మీద ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని బేస్ చేసి స్టోరీ రాయడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ ఇక్కడ వాళ్ళు చాలా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మెయిన్ రీజన్ ఆ వింటేజ్ క్లాసిక్ వైబ్స్ ఇచ్చేలాంటి ఈ బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ అండ్ ఫ్రేమ్స్, అదే ఓల్డ్ ఫిల్మ్స్లో మీరు చూసుకున్నట్టయితే చాలా చాలా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ని వాడతారు, చాలా యూనిక్ వైబ్స్ ఇస్తాయి. ప్రజెంట్ టైంలోని అలాంటి కెమెరా యాంగిల్స్ కన్నా మోస్ట్లీ సినిమాటిక్గా మాత్రమే వాడుతారు. సో ఆ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ని ఆ ఫ్రేమ్స్ని ఈ బ్లాక్ అండ్ వైట్లో సెట్ చేయడం వలన విజువల్స్ చాలా బాగున్నాయి. కానీ చాలామంది కలర్ని ప్రిఫర్ చేయాలనుకున్నా కూడా చూడొచ్చు. మీరు ట్రైలర్ని చూడండి, బ్లాక్ అండ్ వైట్లో ఉంది, కలర్లోనే ఉంది, మీకు ఏది నచ్చితే అదే చూడొచ్చు. బట్ వింటేజ్ ఓల్డ్ క్లాసిక్ ఫిల్మ్స్ బాగా నచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఈ నియోనోర్ జాన్రా ఆ థ్రిల్లర్ జాన్రాని బాగా ఇష్టపడే వాళ్ళైతే మాత్రం బ్లాక్ అండ్ వైట్ ని పక్కాగా ప్రిఫర్ చేయండి. ఆ వింటేజ్ హాలీవుడ్ క్లాసిక్ వైబ్స్ ఆ విజువల్స్ అంతా కూడా చాలా బాగా నచ్చుతుంది. స్టోరీలోని ఆ థ్రిల్ మూమెంట్స్ కానీ ఈ సూపర్ హీరో జాన్రాని దాంతో బ్లెండ్ చేయడం కానీ నాకైతే బాగా కెక్కించింది గైస్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కంప్లీట్ గా సీజన్ 1 అయిపోగానే అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ వచ్చింది. అంటే ఎప్పుడు కూడా వీక్లీ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాం ఎక్కువ శాతం. సో ఒక్కసారిగా మొత్తం అయిపోగానే అప్పుడే అయిపోయిందా, మళ్ళీ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలి అనే వైబ్స్ వచ్చాయి. దాంతోపాటు యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యొక్క సీజన్ 1 కూడా నాకు బాగా నచ్చింది. డిస్నీ ప్లస్ లోని సీజన్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ ఈ నికోలస్ కేజ్ గారి ఈ బెన్ రాయిలీ ఈ స్పైడర్ నోవార్ యొక్క క్యారెక్టర్ పొటెన్షియల్ థియేట్రికల్ ఫిల్మ్ కూడా డిజర్వ్డ్ అనే ఫీల్ వచ్చింది నాకైతే. స్టార్టింగ్ ఎపిసోడ్ తోనే బాగా హుక్ చేశారు, బాగా ఇంట్రెస్టింగ్ గా కనెక్ట్ అయ్యాం. అండ్ మధ్యలోని కొంచెం అంటే మొమెంటం తగ్గుతుందా అనే వైబ్ వచ్చినప్పటికీ మళ్ళీ థ్రిల్ మూమెంట్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. లాస్ట్ ఎపిసోడ్ అయితే మాత్రం సూపర్ రైటింగ్ అండ్ నాకు బాగా నచ్చింది. ఎండింగ్ కూడా నాకు అనిపించిన ప్రాబ్లం ఎస్ఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల పర్ఫెక్ట్ గా సెట్ కాలేదా, సౌండ్ మిక్సింగ్ లో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనిపించింది. కొన్ని సీన్స్ లోని అది కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది నాకైతే. అంటే ఎస్ఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ కానట్టు అనిపించింది. దాంతోపాటు విజువల్స్ బాగున్నాయి కానీ అవి క్లియర్ గా కొన్ని చోట్ల ఆ స్పైడర్ స్వింగింగ్ సీన్స్ అయితే కొంచెం అన్రియలిస్టిక్ గా అనిపించాయి. అంటే బ్లాక్ అండ్ వైట్ లో కొంచెం తెలియట్లేదు కానీ కలర్ లో చూస్తే మాత్రం ఆ విఎఫ్ఎక్స్ దొరికిపోతుంది. ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఆ మోషన్ అనేది ఆ స్వింగింగ్ సీన్స్ మూమెంట్స్ అనేవి వీడియో గేమ్ వైబ్స్ ఇస్తున్నాయి. న్యాచురల్ గా రియలిస్టిక్ గా లేదు. అలానే యాక్షన్ కంప్లీట్ గా ఫేక్ గా ఉందని కాదు, ఓన్లీ ల్యాండ్ అయ్యే సీన్స్ కానీ స్వింగింగ్ సీన్స్ కానీ మాత్రమే. కానీ ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా రియల్ లొకేషన్స్లోనే తీయడం వలన అంత ఫేక్గా అనిపించలేదు. న్యాచురల్గా రియలిస్టిక్గా యాక్షన్ సీన్స్ అయితే బాగానే సెట్ అయ్యాయి. కొన్ని సీన్స్ అయితే సూపర్గా కూడా అనిపిస్తాయి యాక్షన్ సీన్స్. నికోలస్ కేజ్ గారు అంత ఫ్యాట్ షేప్లో లేరు, కొంచెం మంచి షేప్లో ఉన్నారు కాబట్టి కన్విన్సింగ్గా అనిపించింది. అండ్ ఆయన మాస్క్ వేసుకున్న సీన్ కూడా కొన్ని కంప్లీట్గా స్టండబుల్లా కాకుండా కొన్ని యాక్షన్ సీన్స్లోని కూడా ఆయన కన్విన్సింగ్గా అనిపించారు అనమాట. అందువలన ఎమోషనల్ అండ్ యాక్షన్ పరంగా ఈ క్యారెక్టర్ అంటే ఆ ఏజ్ పరంగా
ఈ నోవర్ క్యారెక్టర్, ఈ నికోలస్ కేజ్ బెన్ రైలీ స్పైడర్ అయితే నిజంగా నచ్చుతుంది. ఆ స్టోరీ కానీ, ఆ వరల్డ్ కానీ, క్యారెక్టర్ కానీ అంతా కూడా. సో ఫైనల్గా ఈ స్పైడర్ నోవర్ సీజన్ 1కి నేను ఇచ్చే రేటింగ్ 9/10. నాకు అనిపించిన మైనస్ పాయింట్స్ అవి మాత్రమే, అవి కూడా లేకపోతే లిటరల్లీ 10/10 ఇచ్చేయాలని కూడా అనిపించింది. అండ్ మిడిల్లోని కొంచెం మొమెంటం తగ్గిన వేవ్స్ అయితే వచ్చే, స్టార్టింగ్లోని చాలా గ్రిప్పింగ్గా స్టార్ట్ అయింది అండ్ తర్వాత కూడా బాగా గ్రిప్పింగ్గానే కంటిన్యూ అయినప్పటికీ మిడిల్లోని ఆ మొమెంటం కూడా పర్ఫెక్ట్గా ఉండుంటే పర్ఫెక్ట్ టాప్ నాచ్. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ద బాయ్స్ సీజన్ 3తోని డిసప్పాయింట్ చేసినా కూడా ఈ స్పైడర్ నోవా సీజన్ 1తోని బాగానే సాటిస్ఫై చేశారు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్గా వాళ్ళ నుండి ఆఫ్ క్యాంపస్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. దాని గురించి కూడా తర్వాత వీలైతే వీడియోలోని లేదంటే హాలీవుడ్ వీక్లీ బాక్స్ ఆఫీస్ వీడియోలోని కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ అప్డేషన్ ఈరోజు ఇండియాలోని రిలీజ్ అయింది. నాకు కానీ ఫ్రీ టైం దొరికితే పక్కాగా ఆ సినిమాను కూడా చూసి తర్వాత వీలైతే రివ్యూ పెడతాను, లేదంటే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వీడియోలోనే సరే దాని రివ్యూ గురించి, నా ఒపీనియన్ గురించి కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మొత్తానికి మీకైతే ఈ రివ్యూ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.